హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను డే 4 ఆఫ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశా. ముందుగా 4:50 కల్లా అలారం పెట్టి 4:50 కల్లా లేసాను. ఆ తర్వాత వాటర్ అయితే తెచ్చుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను బుక్స్ అన్నీ తీసుకొని బయట గార్డెన్‌లోకి అయితే వచ్చేసాను. తర్వాత నేను ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ డే మొత్తం ఏం చేయాలా అని. ఆ టు డూ లిస్ట్ ప్రకారమే నేనైతే చదవడం స్టార్ట్ చేశాను. యెస్టర్‌డే వీడియోలో నేను చెప్పాను ఫిట్స్ ఇండియా చట్టం మిగిలిపోయిందని. ఆ చట్టం అయితే నేను చదివాను. ఏవైతే చదివేటప్పుడు కొన్ని పదాలు అర్థం కాలేదో అవైతే గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి కొన్ని టాపిక్స్, నాకు తెలియని టాపిక్స్ కొంచెం యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. ఏదైనా కొంచెం కంటెంట్ ఉంటే మనం దాన్ని అర్థం చేసుకుంటే, వింటే మనకు బాగా అర్థమవుతుందని కొన్నిసార్లు యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేశాను. ఆ కంటెంట్‌కి రిలేటెడ్ ఏమైనా వీడియోస్ ఉంటాయేమోనని. మనం ఏం టాపిక్ చదువుతున్నామో ఆ టాపిక్ సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ టాపిక్స్ అయితే ఉంటాయి వీడియోస్. ఆ తర్వాత మాకు కాలేజ్ లేదు. నేను, రేఖ అయితే టీ తెప్పించుకోవడానికి అయితే అంకుల్ దగ్గరికి వెళ్ళాము. బయట గ్రౌండ్‌లో అయితే ప్రశాంతంగా ఉంది. బయట అంకుల్ అయితే ఉన్నాడు. టీ అడిగాము, తెచ్చిచ్చాడు. ఆ తర్వాత టీ తాగేసి మేము ఫ్రెష్ అయ్యాము. మెస్ అయితే రాదు అంత త్వరగా, ఈరోజు హాలిడే కాబట్టి. అందుకే మేము టీ తెప్పించుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి నేను రోజు కాలేజ్‌కి వెళ్ళే టైంలో వీడియోల కోసం అయితే నేను ప్లేస్ సెట్ చేసుకుంటున్నాను. వీడియోస్ కూడా కొంచెం తీసుకున్నాను, కానీ ఎక్కడ ప్లేస్ సరిపోలేదు. ఆ తర్వాత వచ్చేసి మెస్ తిన్న తర్వాత ఒక 3 కల్లా నేను మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. నెంబర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, చదివేటప్పుడు గుర్తుంటాయి, కానీ చదివిన తర్వాత వేరే టాపిక్‌లోకి వెళ్ళినప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఇయర్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, ఏవైనా. చదివిన తర్వాత ఇంకా వదిలేయకుండా మనం సాయంత్రం, ఈవినింగ్ ఖాళీ సమయంలో అలా ఉన్నప్పుడు ఒకసారి చూసినట్లయితే, చదవకపోయినా ఒకసారి చూసినట్లయితే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఏ టాపిక్‌లో ఏమేమి ఉన్నాయో, ఏ టాపిక్‌లో ఏమేమి ఉన్నాయో అనేది మనమైతే తెలుసుకుంటాం. కాబట్టి చదువుతానే నాకొచ్చు అని అయితే వదిలేయకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలా. ఫ్రెండ్స్, ఒక్క రోజులో ఎవరు ఏమీ సాధించలేరు. ఎన్నో రోజులు కష్టపడితే, ఎన్నో రోజులు సమయం కేటాయించి మనం అనుకున్న దాని కోసం చేస్తే అప్పుడు మనం అనుకున్నది సాధిస్తాం. కానీ ఒక్క రోజులో, ఒక రోజంతా కష్టపడి వదిలేస్తే ఎవరికీ ఏం రాదు. కాబట్టి మనం ఈ పోరాటాన్ని ఎప్పటికీ ఆపకూడదు. నేను ఈరోజు వచ్చేసరికి నేను వేసుకున్న టు డూ లిస్ట్ ప్రకారమే నేనైతే అన్నీ చదివాను ఆల్మోస్ట్. ఎందుకంటే కాలేజ్ లేదు, అందులో నాకు క్లాసులు కూడా ఏం జరగలేదు కాబట్టి నేను కొంచెం చదివాను. నెంబర్ సిరీస్ చదివాను. స్పోకెన్ ఇంగ్లీష్‌లో వచ్చేసి టెన్స్‌లు కూడా చదివాను. ఆ తర్వాత వచ్చేసి కంటెంట్ రైటింగ్, కొన్ని వీడియోస్‌కి అయితే కంటెంట్ రైటింగ్ రాసుకున్నాను. ఆ తర్వాత వీడియోస్ కూడా కొన్ని తీసుకున్నాను, లాంగ్ వీడియోస్.